వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ. అంతేకాకుండా దేశంలో సామాన్య ప్రజలకు ఊరట కలిగించే విధంగా ఏదైతే విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయ రంగానికి కానీ సంబంధించినటువంటి ఉత్పత్తులు ఉన్నాయో వాటి మీద 0% GSTగా ప్రకటించినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ సంస్కరణలు సెప్టెంబర్ 22 నుండి అంటే దీపావళి కంటే ముందుగా 1 నెల ముందే అమల్లోకి తెచ్చినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ. మిత్రులారా, ఇదే రాయలసీమలో గత నెలలో సెప్టెంబర్ 11 నాడు సూపర్ 6 సూపర్ హిట్ మహాసభని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. 2024లో రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి ఈ రాష్ట్రం అప్పులు ఊబులో కరిగిపోయినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎన్నికల్లో ప్రజల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా అమలు చేసేటువంటి గంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ప్రధానమంత్రి మోడీజీ గత 10 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 పర్యాయాలు వచ్చారనేటువంటి విషయం మనందరం కూడా గుర్తుంచుకోవాలి. దాని పట్ల ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి మీద ఎంత చిత్తశుద్ధి, ఎంత నిబద్ధత ఉందనేటువంటి విషయం మనందరం కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. మిత్రులారా, కేవలం 10 నెలల కాలంలో జనవరి 8 నాడు విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల రూపాయలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. మే 5న అమరావతిలో 58,000 కోట్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ఈరోజు కర్నూలులో 13,430 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నా. అంతేకాదు, ప్రపంచ యోగా దినోత్సవం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నానికి జూన్ 21 నాడు వచ్చి ఏదైతే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ లో విశాఖపట్నానికి స్థానం కల్పించినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ, ఇందాక పయ్యావుల కాశవ్ గారు, సోదరు లోకేష్ గారు ప్రస్తావించినటువంటి అనేక విషయాలు, అమరావతి రాజధానికి నిధులు కానీ, పోలవరం ప్రాజెక్టు నిధులు కానీ, స్టీల్ ప్లాంట్కి నిధులు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే లక్షల కోట్ల రూపాయల నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనంతా కూడా గుర్తుంచుకోవాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. అంతేకాదు, ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు 4వ ఆర్థిక శక్తి దిశగా నడిపించినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ అనేటువంటి విషయం గర్వంగా మనంతా కూడా చెప్పుకోవాలి. మిత్రులారా, అంతేకాదు ఇవాళ భారతదేశం ఆర్థిక విధానంలో, రక్షణ రంగంలో, విదేశాంగ విధానంలో పెద్ద ఎత్తున అగ్రగామిగా నిలబడమే కాకుండా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా గర్వపడే విధంగా మీ పరిపాలనా దక్షిణంగా ఇవాళ జరుగుతోంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. మిత్రులారా, అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్రాన్ని సెమీ కండక్టర్ సభగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఇందాక మిత్రులు మన వాళ్ళు చెప్పినట్టు గూగుల్ A1 డేటా సెంటర్ ఏదైతే ఉందో దాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసి విశాఖపట్నం హబ్గా అభివృద్ధి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారు చూపినటువంటి చొరవ, ఈ విషయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధను ఈ మహాసభ పూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. రాబోయేటువంటి రోజుల్లో మోడీజీ నాయకత్వంలో భారతదేశం సూపర్ పవర్ దేశంగా మారడంతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సూపర్ ఆంధ్రప్రదేశ్గా మారుతుంది అనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదని సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాను. సార్, माननीय प्रधानमंत्री जी, आंध्र प्रदेश की विकास के लिए आपकी जो प्रतिबद्धता है, आपके सहकार और अचंचल प्रेम के लिए आंध्र प्रदेश की प्रजा आपकी आभारी है, ऋणी है. धन्यवाद. जय हिंद, जय भारत. అనేక ధన్యవాదాలు సార్. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం తెలుగు ప్రజల రక్తంలోనే ఉన్నాయి. అదే స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు సాధిస్తున్న విజయాలు ఏమిటో తెలిసి
ఒక విప్లవాత్మకమైన రీతిలో సాంకేతికంగా మనం ఎంతో ముందుకెళ్లేలా ప్రోత్సహించిన నేత మన నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. వినూత్నమైనటువంటి ఆలోచనలతో ముందు చూపు అయిన ధోరణి, ప్రజా శ్రేయస్సు అయిన శ్వాస, నిబద్ధత అయిన నడత, కర్తవ్య దీక్ష అయిన కర్మానుసరణ, ప్రేరణనివ్వడం అయిన పద్ధతి, ఒక దార్శనికుడు, ఒక మహాస్వాప్నికుడు మన ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు